హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతికోట. మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కేదారేశ్వర నోము ఇలా అయితే వ్రతాలు చేసుకుంటారు. ఇంకా మా ఇంట్లో కూడా వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఇది మేమైతే నోము అంటాం. మన తెలంగాణలో చాలా స్పెషల్గా జరుపుకుంటారు ఈ కార్తీక మాసంలో. కొంతమంది దీపావళి రోజు, కొంతమంది దశమి రోజు, కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు, ఇలా దీపావళి నుండి కార్తీక పౌర్ణమి దాకా ఈ 15 డేస్లో ఇష్టమున్న వాళ్ళు ఇష్టమున్న రోజు అయితే ఈ నోమునైతే జరుపుకుంటారు. దీనినే కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారు. ఇంకా మన విలేజ్లలోనైతే నోము పండగ అని అయితే అంటారు దివాళీకి. ఇంకా ఈ పండగ అంటే మాత్రం విలేజ్లలో చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇంకా పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు ఒక పొద్దు ఉండి అలా అయితే జరుపుకుంటారు. ఇంకా ఇంటిని కూడా మంచిగా మనమైతే వ్రతాలు అన్నప్పుడు అలంకరించుకుంటాం కదా. ఇంకా మా ఇంటిని అలంకరించుకోవడానికి నేనైతే ఈ బంతి పూలను అయితే తెచ్చుకున్నాను. ఈ నోముకి ఇలా ఇంటిని అలంకరించుకోవడం అనేది అయితే ఇంకా మన తెలంగాణ స్పెషల్ కదా. ఇంకా ఏ వ్రతమైనా సరే చేసుకుంటే మనమైతే మంచిగా నిష్టగా అయితే చేసుకుంటాము. ఇంకా అలాగే మనం ఎంత నిష్టగా పూజలు చేసుకుంటామో మన ఇంటిని కూడా అంతే అందంగా అలంకరించుకుంటాము. ఇంకా ఈ నోము చేసుకోవడానికైతే మనం ఇల్లునంతా మంచిగా శుద్ధి చేసుకోవాలి. మనకి 1 వీక్ బిఫోర్ నుంచే పని అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మేమైతే పని చేసి అయితే బాగా అలసిపోయాము. ఇంకా మాది రేపే అయితే నోము ఉంది. ఇంకా ఈ పూలను తెచ్చుకొని అయితే మేము మంచిగా డెకరేషన్ చేసుకుందామని చెప్పి ఇంకా ఈ ఫ్లవర్స్ని అయితే తెచ్చుకున్నాము. ఇంకా నేను, మా మమ్మీ, మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కలిసి ఇంకా ఇప్పుడు నైట్ అయితే 9:30, 10 అలా అవుతుంది. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే మంచిగా కుచ్చి పెట్టుకుంటే ఇంకా ఎర్లీ మార్నింగే మంచిగా గుమ్మాలకి డిజైన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మేమైతే కూర్చొని ఇలా అయితే ఇంక ఈ ఫ్లవర్స్ని అయితే కుచ్చుకుంటున్నాము మాలలాగా. ఇంకా ఈ నోము పండగ అంటే మాత్రం మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారండి. ఇంకా విలేజ్లలో అయితే చాలా బాగా చేసుకుంటారు. సిటీలలో అయితే నాకు అంత తెలియదు, కానీ విలేజ్లో అయితే ఖచ్చితంగా ఇంటింటనైతే ఈ నోము అయితే చేసుకుంటారు. ఇంకా మా ఊర్లో అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటాము. మేమైతే దివాళీకి చేసుకోలేదు. దివాళీకి మా అక్క వాళ్ళు చేసుకున్నారని చెప్పి మేమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా ఇప్పుడు మేము కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా మేము కార్తీక పౌర్ణమికి చేసుకుందామని చెప్పి ఇంకా అలాగే ఉండిపోయాము. ఇంక ఈ మధ్యలో ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇంకా మేము మంచి రోజు చూసి ఇంకా మేమైతే చేసుకుందామని ఇక్కడ చేసుకుంటున్నాము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఎవరు రాలేదు, మార్నింగే వస్తారు. ఇంకా ఒక అక్క అయితే వచ్చింది. ఇంకా మిగతా మేమైతే ఇంక ఇంటి పని అయితే చేసుకోవాలి కదా. 1 వీక్ నుంచి ఇంటి పని చేసుకుంటూ అయితే చాలా అయితే అలసిపోయాము. ఇంకా ఈ పండగ అంటేనే ఇలా ఉంటుంది, కానీ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఫైనల్గా ఈ పూలన్నిటిని ఇంకా మంచిగా మాలల్లాగా అయితే కుచ్చుకుంటున్నాము. ఇంకా ఇంటి ముందు గేట్కి, ఇంట్లో ఇంకా దేవుడి గదిలో మంచిగా అలంకరించుకోవాలి కదా. ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా పువ్వులన్నీ అయితే మంచిగా మాలలాగా అయితే చేసుకుంటున్నాము. ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ మేమైతే 10 kgs తెచ్చుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ అయితే తిడుతుంది, ఇంతగానం ఎందుకు తెచ్చుకున్నారు, ఇంకా చాలా పని ఉంది, ఇవి కుచ్చుకోవడానికే ఇంత టైం పడుతుంది కదా అని చెప్పి మా అమ్మ అయితే అంటుంది. ఇంకా మనం పండుగ అంటే ఇంకెలా ఉంటుంది, ఇంకా మా ఇంట్లో మేమందరం ఆడపిల్లలమే కాబట్టి ఇంకా మంచిగా డెకరేట్ చేసుకుందాం, మంచిగా చేసుకుందాం అని చెప్పి ఇంకా నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఫైనల్గా ఈ ఫ్లవర్స్ అన్నీ అయితే కుచ్చేసుకుంటున్నాము. కానీ కుచ్చుకోవడం అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది ఫ్రెండ్స్. కానీ ఇంకా ఈ ఫ్లవర్స్తోని ఇంటిని డెకరేట్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంత పని చేసుకున్న శ్రమ అంతా ఇంకా అయిపోయింది. ఇలా ఈ విధంగా మాలలను అయితే కుచ్చి పెట్టుకున్నామంటే మనం కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మంచిగా ఇంకా వీటితో డెకరేట్ అయితే చేసుకోవచ్చు మన ఇంటిని. ఇలా ఇంటికి మన గుమ్మానికి ఇలా పూలతో డెకరేట్ చేసుకుంటే అయితే ఇంకా చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా మన ఇంటికి కళ అయితే చాలా వస్తుంది అండి. ఇంకా మీరు కూడా మీ ఇంటిని అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఫ్లవర్స్ అన్నీ కుచ్చేసాం. ముందుగా ఇట్లా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అయితే కట్టేసుకున్నాము. ఆ తర్వాత ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాము.
మామిడాకులతో గుమ్మానికైతే మంచిగా కుచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకుందాము. ఇంకా మంచిగా ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాము. ఇంకా ఇలా మన ఇంటికి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకునేటప్పుడు మనకి మన ఇల్లు అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అండి. చూడండి, నేను ఇలా ఫ్లవర్స్కి మధ్యలో మామిడాకులతో ఇలా తోరణం అయితే కుచ్చుకొని ఈ విధంగా నేనైతే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మా గేట్ దగ్గర కూడా ఇలా అయితే ఫ్లవర్స్ని అయితే కట్టుకున్నాము. ఇంకా ఫస్ట్ మామిడాకులు కుచ్చుకొని ఇంకా దాంతోపాటు ఇంకా ఇలా బంతిపూల మాలలు అయితే ఇలా కట్టుకున్నాము. ఇల్లుని చూస్తుంటే అయితే కన్నుల పండగలాగా అనిపిస్తుంది. చాలా బాగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా బంతిపూలన్నిటిని గేట్ దగ్గర అయితే కట్టేస్తాము. చూడండి, ఇంకా తర్వాత ఇంకొక సైడ్ గేటుకి కూడా ఇలా అయితే మేము మంచిగా ముగ్గు వేసుకొని గేటు ముందు ఇంకా ఫ్లవర్స్ని కూడా మంచిగా అయితే కట్టేసుకున్నాము. చూడండి, ఇంకా ఇలా కట్టుకున్నప్పుడు అయితే మనకి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకొక గుమ్మానికి కూడా ఈ విధంగా మామిడాకులు కుచ్చిన తర్వాత ఫ్లవర్స్తో అయితే ఇలా కట్టుకున్నాము తోరణాలు. ఇంకా సింపుల్గా ఉంటుంది, చూడడానికి బాగా లుక్ అనేది ఉంటుంది ఈ విధంగా మనం కట్టుకున్నప్పుడు అయితే. ఇంకా ఇంకొక గుమ్మానికి అయితే ఇలా కట్టేసుకున్నాము. ఇంకా ఇదైతే మా మెయిన్ డోర్ అనమాట. అందుకే ఇక్కడ మంచిగా అయితే కట్టేసుకున్నాము నిండుగా. ఇలా ఈ విధంగా మీరు కూడా కట్టుకుంటారు కదా. ప్రతి ఒక్కరు పండగ అంటే మన ఇంటిని అలంకరించుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఇంట్లో ఫెస్టివల్ జరిగినప్పుడు మెయిన్ తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా ఇంటిని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకుంటారు. ఇంకా ఫైనల్గా మేమైతే ఈ విధంగా చేసుకున్నాము బయట మొత్తం. ఇంకా ఇప్పుడు ఇంట్లో కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదైతే దేవుడి గది అనమాట. దేవుడి గది గుమ్మానికి కూడా ఇలా నిండుగా అయితే కట్టుకున్నాము బంతిపూలతో అండ్ మామిడాకులతో. ఈ విధంగా అయితే మంచిగా డెకరేట్ అయితే చేసుకున్నాము. దేవుడి గుమ్మానికి ఇలా బంతిపూలతో ఇంకా మామిడాకులతో ఇలా అయితే మేము మంచిగా డిజైన్ చేసుకున్నాము. ఇంకా ఇంట్లో లోపల డోర్కి అయితే ఈ విధంగా ఇంకొక డోర్ కూడా ఇలా ప్రతి ఒక్క గుమ్మానికి ఈ విధంగా మేమైతే మంచిగా డెకరేట్ అయితే చేసుకున్నాము. ఇంకా చూస్తుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఇంకా మీకు కూడా మంచిగా అనిపిస్తుందా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా కట్టుకున్నాం అన్నమాట. ఇంకా దేవుడికి దగ్గర ఇలా తోరణాలు అయితే కట్టుకున్నాము. ఇంకా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. దేవుడి దగ్గర కూడా ఇలా ఫస్ట్ మామిడాకులు తోరణాలు కట్టిన తర్వాతనే మనము ఇలా ఫ్లవర్స్ని అయితే డెకరేట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇష్టం ఉన్న డిజైన్లో అయితే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మా దేవుడి రూమ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇలా ఈ విధంగా అయితే మేమైతే మంచిగా డెకరేట్ అయితే చేసుకున్నాము. ఇంకా మనకి తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా ఈ గడపకి ఇలా పూజించుకోవడం అయితే మన ఆచారంగా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి పూజకి కావాల్సిన నైవేద్యాలు కూడా అన్నీ తయారైతే అయిపోయాయి. ఇంకా దేవుడి గది కూడా ఈ విధంగా ఇలా ఫ్లవర్స్తో అయితే మంచిగా అలంకరించుకున్నాము. ఇంకా మనం పూజ ఎలా చేసుకుంటామో నేను నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.